దాంట్లో కనుక మీ అభిప్రాయం, మీ గ్రీవియన్స్, మీ సజెషన్, మీ రికమెండేషన్ దాంట్లో కనుక తెలియజేసినట్టు అది ఓపెన్ చేయగానే అందులో ఒక సజెషన్స్ అని వస్తుంది. మీరు టైప్ చేసి కొట్టేయడమే, మీరు పంపిస్తే. కానీ పేరు, అడ్రస్, ఫోన్ నెంబరు లేనటువంటిది మాత్రం యాక్సెప్ట్ చేయం. పేరు, ఎందుకంటే నాకు అందులో అనుమానం వస్తే ఇమీడియట్ గా మిమ్మల్ని కాల్ చేయడానికి వీలుగా పేరు, అడ్రస్, మీ ఫోన్ నెంబర్ తోటి అది పంపించండి. నేను ఎంపీగా లేకపోయినా సరే ఇవన్నీ పట్టుకెళ్ళి ఢిల్లీలోనూ హైదరాబాద్ లోనూ రిప్రజెంట్ చేయడానికి కావాల్సిన శక్తి ఈవేళ ఈ మీటింగ్ లో మేము అందరినీ చూసిన తర్వాత వచ్చింది. ఉద్యమంలో అంటే నాకు కూడా ఉద్యమం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఎప్పుడప్పుడు ఉద్యమం రాకపోతే పొలిటీషియన్స్, ఆఫీసర్స్ కళ్ళు తెరవరు. ప్రజలు జడ పదార్థంగా మారిపోయేటువంటి పరిస్థితులు ఉండకూడదు. ప్రజలకు కోపం వచ్చినప్పుడు చక్కన కోపాన్ని చూపించగలిగినటువంటి శక్తి ఉండాలి. చూపించారు. కానీ నాకు బాధ ఎక్కడ కలిగిందంటే, రోజు ఇందిరాగాంధీ చెప్తున్నాం, ఇందిరాగాంధీ అన్న మనిషి ఎలాంటి ఒత్తిళ్లను ఒప్పుకొని ఈ రాష్ట్రాన్ని ఒక్కటిగా కల్పించింది అని రోజు అసెంబ్లీలో చెప్తున్నాం, పార్లమెంట్ లో చెప్తున్నాం. ఇందిరాగాంధీ విగ్రహాలను కొట్టేస్తున్నారు, తగలబెట్టేస్తున్నారు. రాజీవ్ గాంధీ విగ్రహాలను కొట్టేస్తున్నారు, తగలబెట్టేస్తున్నారు. చచ్చిపోయిన వాళ్ళకి విగ్రహాలు ఎవరికి కడతారండి? నాకు కడతారా విగ్రహం? దేవుడు అనుకున్న వాడికి కడతారు. దైవ సమానుడు ఈ మనిషి అనుకున్న వాడికి కడతారు విగ్రహాలు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ విగ్రహాల మీద దాడి చేయడం అంటే ఇది పొలిటికల్ అంబిషన్స్, పొలిటికల్ దీని మీద జరిగితే మాత్రం అది కరెక్ట్ కాదు. ఈవేళ నేను చెప్తున్నా, ఈ ఉద్యమం అయ్యే వరకు తెలుగుదేశం పార్టీ కానీ, వైఎస్ఆర్సీపీ కానీ, బీజేపీ వాళ్ళు, ఇక్కడ ఉన్న బీజేపీ వాళ్ళు మనతోటే ఉన్నారు. నేషనల్ లెవెల్లో బీజేపీ అలా మాట్లాడుతున్నారు. కానీ నిన్ననే చూశాను, నెల్లూరులో ఒక బీజేపీ ఏబీవీపీ కార్యకర్త వచ్చి గట్టిగా మాట్లాడుతున్నాడు. ఏంటంటే ఇది మేము ఒప్పుకోం, ఈ విభజన ఒప్పుకోమని. నేషనల్ లెవెల్లో బీజేపీ రాజకీయ కారణాల వల్ల మాట మాట్లాడినా మన ఊర్లో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం మనతోటే ఉన్నారు. అందరం కలిసి మనకు కావాల్సింది తెలంగాణ ఏర్పడుతుందా, ఇంకోటి ఏర్పడుతున్నారు కాదు. మనకి అన్యాయం అనేది జరిగితే మాత్రం మేము సహిస్తాం. మేము కూడా చేయాలన్నటువంటి వాళ్ళమే, చీవులు ఎత్తున్నటువంటి వాళ్ళమే. మమ్మల్ని దొంగలన్నామంటే మీరు రైట్ అంటే మేము ఒప్పుకుని భరించి బతుకుతాం అనుకుంటే ఎలా నమ్ముతున్నారు మీరు? జరిగేదని కాదండి. ఖచ్చితంగా మేము ఎవరికైనా రూపాయి దానం చేస్తాం తప్ప ఎవరి దగ్గర దేహి అన్నటువంటి జాతి కాదు ఇది. ఖచ్చితంగా నిలబడతాం. ఖచ్చితంగా మనం అనుకున్నది సాధించేందుకు వెనక్కి వెళ్ళేటువంటి సమస్య లేదు. ఆ శక్తి మనకుంది. మనకు అందుకే ఇప్పుడు ఇవాళ ఎంపీలు రాజీనామా ఎందుకు చేశాం? యాజిటేషన్ లో వెళ్ళలేదు, మనం యాజిటేషన్ లో ప్రజలతో కలవాలి. ఓకే, నేనైతే పెరిగిపోయాను. కానీ నాకు ఎప్పుడైతే వానాకాలం సమావేశాల్లో రాదో, ఆగస్టు 31 లోపు రాదు అన్నారు. వెళ్ళిపోయి జనంలో ఉన్నా రాజధానికి ఎక్కడెందుకు? ఎమ్మెల్యేలు మాత్రం చెప్తున్నా, బాబు మీరు మనకి మీ గడ్డి బొమ్మలు కాల్చినా ఏం పర్వాలేదు, కానీ వెయిట్ చేసి ముందు అసెంబ్లీలో అది రిజెక్ట్ చేసేయండి. రిజెక్ట్ చేసి పంపించేయండి. పంపించి రాజీనామా చేసి ఇంటికి వచ్చేయండి, ఏం పర్వాలేదు. ఇది పంపించకుండా మాత్రం మీరు అసెంబ్లీ రాజీనామాలు చేయడం, లేకపోతే ఆ రోజున అనుకోపోలేదని ఎక్కడో ఉండటం, మా పిల్లకి ఏదో వచ్చిందని పిల్ల పెళ్ళండి అని చెప్పి ఎక్కడ కలకత్తా వెళ్ళడం, లేకపోతే అమెరికాలో ఉండిపోయి ఉండడం, వీటి ఏది కూడా క్షమించాం. ఖచ్చితంగా మీరు ఆ రోజు అసెంబ్లీలో ఉండాలి, మాట్లాడాలి, తీర్మానాన్ని వ్యతిరేకించింది రికార్డు చేయించాలి, ఆ రికార్డు ఢిల్లీ పంపించాలి. అప్పుడు మీ బాధ్యత తీరుతుంది. తర్వాత నా గట్టి మమ్మల్ని తగలబెట్టండి. నేను ఎంపీ కాకపోయినా సరే నేను చేయాల్సింది చేస్తాను. అక్కడ చేయడానికి సిద్ధంగా వేరే పార్టీల వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు. మన పార్టీలో వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మన పార్టీకి సంబంధించిన ఇతర రాష్ట్రాల వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఎడ్యుకేట్ చేసి ఇదే యథార్థ పరిస్థితి అని చెప్పగలిగితే ఈ దేశం మొత్తం మన వెనకాలే ఉంటుంది. ఎందుకంటే మనం అడుగుతున్నది న్యాయం, మనం అడుగుతున్నది ధర్మం. మనం ఎవరికి శత్రువులం కాదు, మనం ఎవరికి వ్యతిరేకం కాదు. మనం సత్యమే మాట్లాడుతున్నాం, ధర్మాన్ని అడుగుతున్నాం. ఖచ్చితంగా విజయం సాధిస్తామనేటువంటి నమ్మకంతో ఈవేళ అనుకోకుండా అప్పటికప్పుడు చెప్పగానే ఇంతమంది వచ్చి ఈ మీటింగ్ సక్సెస్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, నిశ్చింతగా మాత్రం ఉండకండి, జాగరూకతతో ఉండండి. జరిగేటువంటి వాటిలో ఏమన్నా పొరపాట్లు చేస్తే మాత్రం వెంటనే మమ్మల్ని హెచ్చరించండి. ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి, ప్రజలకి, ఈ ఆంధ్రప్రదేశ్ కి, ఈ భారతదేశానికి మంచి జరుగుతుందని మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. అతి తక్కువ ఎవరైనా ఇచ్చేసి సభను జయప్రదం చేసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఉండవల్లి జై ఆంధ్రప్రదేశ్ సభ ఇప్పటి వరకు జరిగింది. మొత్తం మీద హైదరాబాద్ ఏం చేస్తారు, హైదరాబాద్ ని ఎలా విడగొడతారు అనే దాని మీద మొత్తం ఆయన ప్రసంగం అంతా కూడా సాగింది. మొత్తం అందరూ కూడా రాజీనామా చేసి హైదరాబాద్ ని దక్కించుకోవాలి, కావాలంటే 3
3 రాష్ట్రాలు కేటాయించి 3 రాష్ట్రాలకి కూడా దాన్ని కౌన్సిల్ గా ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. మొత్తం మీద ఇది ఇప్పటి వరకు జరిగిన జై ఆంధ్రప్రదేశ్ ఉండవల్లి సభ. ఇక మీద అప్డేట్స్ లోకి వెళ్లే ముందు ప్రకాష్ అప్డేట్ తీసుకుందాం. స్టేట్ వెల్కమ్ బ్యాక్. చర్చ చూశారు క్లియర్గా ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రధాన ఎజెండాగా చెప్పేది దేశానికి 2వ రాజధానిగా హైదరాబాద్ ఉండాలి. దానికోసం నేను రాజీనామా చేశాను, ప్రజల్లో కలుస్తాను, ఉద్యమానికి ఫ్రంట్ లైన్లో ఉంటానని చెప్పి భరోసా ఇవ్వడం జరిగింది. ఆయన అసెంబ్లీకి రాజీనామా చేయకుండా మీరందరూ అసెంబ్లీలో పోరాడి మీ తీర్మానాన్ని కేంద్రానికి పంపించండి అని చెప్తున్నారు. అది ఎంతవరకు కరెక్టో, ఆ తీర్మానం అలా పంపించడం వల్ల నష్టమవుతుందా, లాభం అవుతుందా, ఏమవుతుంది? ఇప్పుడు అరుణ్ కుమార్ గారు చెప్పిన దాన్ని బట్టి అంటే ఇది రాజ్యాంగానికి సంబంధించినటువంటి అంశాలు ఇవి న్యాయ నిపుణులు దీని మీద తమ అభిప్రాయం చెప్పాలి. అయితే కాంగ్రెస్ పార్టీలో మటుకు మాత్రం మొన్న దిగ్విజయ్ నారాయణ సింగ్ గారు అసెంబ్లీ తీర్మానం అవసరం లేదు అని అన్నారు. అయితే ఈవేళ ఒకటి మాత్రం స్పష్టం, అరుణ్ కుమార్ గారి సమావేశంలో ఆయన చెప్పింది ఈ తప్పిందం సోనియా గాంధీ చేసింది అంటే ఆయన కాబట్టి ఆ పేరు చెప్పకుండా తన పార్టీ నాయకత్వాన్ని ఇదని. కానీ ఇవాళ రెండోది మనం మొన్న కూడా హాట్ టాపిక్ దీంట్లో కూడా అన్నాం, ఇది రేపు ఎప్పుడైనా దేశ విభజనకు కూడా నాంది కాకపోవచ్చు అని చెప్పి అదే ఆయన ఊహించాడు. అలాగే హైదరాబాద్ స్టేట్ అనేటటువంటి దాని మీద ఆ రోజు భారతదేశానికి స్వాతంత్రం అంటే దీన్ని కాదు, 16 రాజ్యాలు అలాగా మొత్తం స్వరాజ్యం, వాళ్ళు యుఎన్ఓకి వెళ్ళొచ్చు, ఈ విషయాలన్నీ కూడా. కాబట్టి రెండవది పార్లమెంట్లో ఈ బిల్లు రాదు, ఇప్పుడు ఇది జరగదు అనేటటువంటి ఆశాభావం మనం కూడా అందాక వ్యక్తపరిచాం. అది అరుణ్ కుమార్ గారు చెప్పారు. ముమ్మాటికి రేపు దశల వారీగా మళ్ళీ జరిగేది మటుకు మాత్రం అదే. అది కాకుండా మటుకు మాత్రం జరిగితే ఈ దేశం అగ్నిగుండం అవుతుంది అనేటటువంటిది మనం ఊహించిన పరిణామమే ఆయన ఎక్స్ప్రెస్ చేశారు. కాబట్టి బహుశా ఇంకా వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పవలసింది ఏంటంటే ఈ పరిస్థితుల్ని తమ పార్టీ నాయకత్వమే ఈ దేశంలో ఉత్పన్నం చేసింది అనేటటువంటిది. కాబట్టి ఇప్పుడు ఆ గురుతరమైనటువంటి బాధ్యత కూడా ఆ పార్టీ మీదే ఉంది. దీన్ని మదింపు చేసి అందరినీ సంతృప్తికరంగా ఉండేటటువంటి ఓ పరిష్కారానికి రావాలని మనం కూడా పరిష్కారమే కోరుతున్నాం. ఆందోళన, అల్లజడి, ఈ రకమైనటువంటి పరిస్థితులు ఇప్పుడు మంచివి కావు. అయితే వీటికి సంబంధించి ఇప్పుడు కేంద్రం కూడా ఒక ఆలోచనలో పడుతుంది. ఎప్పుడైతే మొన్న వాళ్ళు చేసింది అదిగో రేపు ఉదయం ఇచ్చేస్తామన్నంత దిగ్విజయ్ నారాయణ సింగ్ గారు చేసిన హడావిడికిను ఇప్పుడు బిల్లు కాల్సిన జరుగుతుంది. ఈలోపు కేంద్రంలో కూడా చాలా మార్పులు జరిగేటటువంటి ఉంది. కాబట్టి 100% ఈ సమస్య ఎప్పటిప్పట్లోనే పరిష్కారం అయ్యేటటువంటి సూచనలు మటుకు మాత్రం లేవు. అయినప్పటికీ కూడా మన ప్రాంతంలో మన హక్కుల కోసం జరుగుతున్నటువంటి ఉద్యమం శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతుల్లో కేంద్రానికి మన హక్కుల కోసం జరిగే పోరాటం యొక్క వేడిని మనం స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే జైన్ గారు ప్రధానంగా ఇప్పుడు ఇలాంటి కీలకమైన దశలో అరుణ్ కుమార్ విశ్లేషణ చాలా చక్కగా చెప్పారు. మొత్తం అసలు పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి. మన హాట్ టాపిక్ లో కూడా వక్తలు మీరు కూడా చాలా సూచించడం జరిగింది. దేశానికి ఎలాంటి ప్రమాదకర పరిస్థితి ఉంది, దేశ 2వ రాజధానిగా హైదరాబాద్ రావడం వల్ల దేశం మళ్ళీ పటిష్టమయ్యే ఛాన్సెస్ ఎట్లా ఉంటాయి, ఇవన్నీ కూడా మంచిగా విశ్లేషణ చేశారు. ఇప్పుడు ఫైనల్ గా ఇలాంటి కీలక దశలో ఇటు ఒక పక్కన ఆయన అసెంబ్లీ సభ్యుల్ని అసెంబ్లీకి వెళ్ళమని చెప్తున్నారు. ఇలాంటి కీలకమైన దశలో పార్లమెంట్ లో ఈయన ఆర్గ్యుమెంట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది కదా. ఈయన రాజీనామా విత్డ్రా చేసుకుంటే నష్టమా లేకపోతే లాభమా ఉద్యమానికి? అంటే మరి పార్లమెంట్ లో ఆ అవసరం అనేటటువంటిది ఈ అసెంబ్లీ నుంచి ఈ తీర్మానం పార్లమెంట్ లోకి వెళ్ళి చర్చకు వస్తుంది అని అంటే మాత్రం 100% అరుణ్ కుమార్ లాంటి వ్యక్తులు పార్లమెంట్ లో ఉండాలి. కేవలం ఏదో రాజీనామా, ఈ ప్రచారం, దీనికోసం ఆయన వచ్చారు అనే సంబరం పట్టడం కంటే ఆ తర్వాత కనీసం మనం తర్వాత బయటకు వచ్చేసినా ఏం చేసినా అక్కడ మన వాదాన్ని వినిపించేటటువంటి ఒక సమర్థుడు ఉండాలి అనేటటువంటిదే నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. భావోద్వేగాలతో కూడుకున్న రాజీనామాలకు సామాన్యంగా స్పీకర్ తిరస్కరించిన సందర్భం 2 సందర్భాలు చూస్తాం గతంలో మనం.
ఇప్పుడు కూడా ఈ రాజీనామాలు అలా తిరస్కరించబడతాయంటారు? ఇప్పుడు కూడా మళ్ళీ స్పీకరు వీళ్ళని ప్రత్యక్షంగా అటెండ్ అవ్వమంటారు. నిజంగా ఒకవేళ ఈ అసెంబ్లీ తీర్మానం మీద ఈ విషయాలు పార్లమెంట్లో ఇప్పట్లో బిల్లు రాదని అంటున్నారు కాబట్టి ఒక అంశం అది వాళ్ళు ఆలోచించుకోవాలి. నిజం కాదు పార్లమెంట్లో ఈ వాదం అంతా వినిపించవలసినటువంటి అవసరం ఉంది అని అంటే మాత్రం ఉండాలి. కానీ ఒకటి, కేంద్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచకపోతే మటుకు మాత్రం వాళ్ళు కదలిక రాదు. అంటే ప్రధానంగా లగడపాటి ఉండవల్లి అరుణ్ కుమార్ మీద సీమాంధ్ర ప్రజలంతా కూడా ఆధారపడి ఉన్నారు. అంటే వాళ్ళ ఫ్రంట్ అక్కడ కేసీఆర్ కోదండరామ్ లాగా. అయితే లగడపాటి మధ్యలో కాడి వదిలేశారు. ఆయనకి జార్ఖండ్ లో ఒక బొగ్గు గనులకి సంబంధించిన స్కీమ్ అమలు చేయడంతో ఆయన వెళ్ళిపోయారు. ఈ స్ట్రీమ్ లైన్ లో ఉన్నది ఇప్పుడు ఓన్లీ ఉండవల్లి, ఇప్పుడు ఇటు స్టార్ బ్యాట్స్మెన్ అయినా ఇంకోటైనా. ఈ దశలో ఈయన ఈ బాధ్యత మోసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇవాళ నిన్న చిరంజీవి గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఉమ్మడి రాజధాని కేంద్రపాలిత ప్రాంతం అనేది కాకపోతే మేము రాజీనామా ఇస్తామని. కాబట్టి ఇది రోజుల్లో తేలిపోవాలి. కేంద్రం హామీ అయినా ఇవ్వాలి, చిరంజీవి గారు బయటికైనా రావాలి. ఇవి కాకుండా ఏమైనా డ్రామాలు ఆడేటటువంటి ఇది మటుకు మాత్రం చేస్తే దానికి ఖరీదు మటుకు మాత్రం వాళ్ళు చెల్లించవలసి ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, ధన్యవాదాలు. మీకు ఇక్కడ స్టూడియోకి వచ్చి చర్చలో పాల్గొని విశ్లేషణ ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఉండవల్లి అరుణ్ కుమార్ చేయబోయే కార్యక్రమంలో ముఖ్యంగా పార్లమెంట్లో ఖచ్చితమైన రోల్ ఉండే అవకాశం ఉన్న పక్షంలో ఆయన తన రాజీనామాని విత్డ్రా చేసుకుంటే కూడా సీమాంధ్రకు సంబంధించిన వాదన సమర్థవంతంగా వినిపించే నాయకుడు మనకు లభించినట్లు అవుతుందని చర్చావేదిక అభిప్రాయపడింది. అదేవిధంగా ఈ బులెటిన్ అనంతరం, ఇప్పుడు ఈ చర్చావేదిక అనంతరం మనకి రవిశంకర్ వార్తలు అందిస్తారు. ఆ వార్తల సమాహారంతో ఈరోజు బంద్ చేపట్టడం జరిగింది ఇక్కడ ఛానల్ తరఫున. అదేవిధంగా కేబుల్ ఆపరేటర్ల అసోసియేషన్ తరఫున కూడా ఓన్లీ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ అన్ని కూడా నిలిపిచేసి న్యూస్ ఛానల్స్ మాత్రమే ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. అందులో భాగంగా సిసిసి ఛానల్ కూడా ఉదయం నుంచి కూడా వివిధ వర్గాల అభిప్రాయాలను తీసుకుని సమగ్రంగా చర్చను కండక్ట్ చేస్తూ ఈ చర్చా కార్యక్రమం కొనసాగించింది. ఇప్పుడు బ్రేక్ తీసుకుందాం.